నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది భార్యాభర్తలకు పిల్లలు పుట్టకపోవచ్చు. ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఎన్నో పరీక్షలు చేయించుకున్నా పిల్లలు కలగరని వైద్యులు తేల్చేయవచ్చు. అయితే పిల్లలు లేరని కొందరు కుంగిపోతూ ఉంటే మరికొందరు దత్తత వైపు మొగ్గు చూపుతారు. బాధపడే కన్నా దత్తత తీసుకోవడం మంచి పద్ధతి. అయితే దత్తత ఎలా తీసుకోవాలి, ఎవరిని దత్తత తీసుకోవాలి, అనాథాశ్రమాల నుంచా లేదా బంధువుల పిల్లలనా, ఇలా అనేక రకాల సందేహాలు వస్తాయి. దత్తత గురించి నిపుణుల సూచనలు తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. మానసిక ఉల్లాసాన్ని, శారీరక ప్రశాంతతను మనకందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమంలో మనతో ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ కృష్ణశ్రీ గారు. సో కృష్ణశ్రీ గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకేం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కృష్ణశ్రీ గారు. నమస్తే అండి. మీకు మరియు సఖీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. కృష్ణశ్రీ గారు ఈరోజు యోగాకు సంబంధించి సకులకు ఏం నేర్పించబోతున్నారు? మనం ఆస్తమని, ఎలర్జీస్ ని, సైనస్ ని తగ్గించుకోవాలంటే యోగా ప్రాణాయామాల కంటే ఇంకేం లేవండి. ఇవి మంచి ఉపాయం యోగా ప్రాణాయామాలు. ఓకే. సో మరి ఈ రోజు స్పెషల్ గా ఏమైనా ఆసనాలు నేర్పించబోతున్నారా? ఈ రోజు మనం తెలుసుకుందాము ఒక ప్రాణాయామం, ఒక ఆసనం గురించి తెలుసుకుందాం. అనులోమ విలోమ ప్రాణాయామము మరియు గోముఖాసనం గురించి తెలుసుకుందాం అండి. ఓకే. ఈ రెండిట్లో ముందుగా ఏం నేర్పించబోతున్నారు? అనులోమ విలోమ ప్రాణాయామం. ఓకే. సో మరి ఈ ప్రాణాయామం అండ్ ఇప్పుడు మీరు చెప్పబోయే ఈ ఆసనం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయండి? ఇది ముఖ్యంగా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా శ్వాస సంబంధించిన సమస్య గురించి చెప్పుకుంటున్నాం మనము. ఇప్పుడు మనం శ్వాస తీసుకోకుండా ఈ ప్రాణాయామాలు యోగా అవ్వదు. ఇప్పుడు దీని ద్వారా మనం ముక్కుల ద్వారా దీర్ఘంగా శ్వాసలు తీసుకోవటం వల్ల చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. అనులోమ విలోమ ప్రాణాయామం చేయటం వలన చాలా మహత్వపూర్ణమైన ప్రాణాయామం. మీ అందరికీ తెలుసు, శ్వాస ఆక్సిజన్ మన శరీరానికి అందితే ఎంత ఆరోగ్యంగా ఉంటాము. దీర్ఘ శ్వాసలు తీసుకోవటం వల్ల చాలా వరకు రోగాలు తగ్గిపోతాయి. అలాగే మన అధిక బరువును తగ్గించుకోవాలన్నా, అలాగే బ్లడ్ క్లీన్ చేసుకోవాలన్నా, హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలన్నా చాలా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయండి. సో ముఖ్యంగా సైనస్ కూడా చాలా విశేషమైన ప్రాణాయామము. అనులోమ విలోమ ప్రాణాయామం కదా? అవునండి. అది ఎలాగో చూపిస్తారా? చక్కగా ఇలా స్ట్రైట్ గా కూర్చోవాలి. మనకు వీలున్న ఆసనంలో కూర్చోవాలి. రెండు చేతులు ధ్యాన ముద్ర, వాయుముద్రలో కూర్చుంటే మంచిది. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఇలా వాయుముద్ర కూర్చుని దీర్ఘంగా మనం ఇప్పుడు ఈ బొటన్ బ్రేల్తో మన కుడిముక్కు నాసికను ఇలా మూసేసేయాలి. ఈ ఎడముక్కు నాసిక ద్వారా మనం దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి. తీసుకుని ఈ రెండు వేళ్ల ద్వారా ఈ ముక్కును మూసేసి కుడిముక్కు ద్వారా శ్వాసని బయటకు వదలాలి. ఎక్కడి నుంచి అయితే మనం వదిలామో అక్కడి నుంచి మళ్ళీ తీసుకోవాలి. ఎంత దీర్ఘంగా తీసుకుంటే అంత మంచిది. స్టార్టింగ్లో చేసేవారైతే కనీసం 5 సార్లు 7-8 మ్యాక్సిమం అన్ని సెకండ్లు తీసుకోవాలి. 5 సెకండ్లు లేకపోతే మ్యాక్సిమం 7 సెకండ్లు, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఆర్థరైటిస్ తగ్గించుకోవడానికి మంచి ఉపాయము అనులోమ విలోమ ప్రాణాయామము. చాలండి. సో కృష్ణశ్రీ గారు అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలో చూపించారు. సో ఇవి ఎవరైనా చేయొచ్చు, చేయకుండా వాళ్ళు ఎవరైనా ఉంటారు? ఇది అందరూ కూడా చేయొచ్చండి. చేయకూడదని ఏం లేదు. మనం భోజనం చేసిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చుకుని చేసుకుంటే సరిపోతుంది. అదే వేరే ప్రాణాయామాలైనా అయితే మనం భోజనం చేసిన కనీసం 3 అవర్స్ తర్వాత చేయాలి. ఈ ప్రాణాయామంలో విశేషం ఏంటంటే మనం భోజనం చేసిన ఒక అరగంట తర్వాత మనం చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ గోముఖాసనం చూపిస్తున్నారు కదా, ఎలా చేయాలనేది. సో ఈ గోముఖాసనం కూడా ఎవరైనా చేయొచ్చు, చేయకుండా వాళ్ళు ఎవరైనా? గోముఖాసనం కూడా అందరూ చేయొచ్చు అండి. కొంచెం మోకాళ్ళు నొప్పులు ఉంటే కొంచెం వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చేసుకోవాలి. అదర్వైజ్ అందరూ కూడా చేయొచ్చు. మరి ఈ గోముఖాసనం ఎలా చేయాలో చూపిస్తారా? తెలుసుకుందాం అండి. అనులోమ విలోమ ప్రాణాయామం చూసారు కదండి. ఇప్పుడు గోముఖాసనం ఎలా చేయాలో తెలుసుకుందాము. 2 కాళ్ళు చాపాలి. చాపి ఇప్పుడు ఈ కాళ్ళని ఇలా మడిచి మన పిరుదుల కింద, అలాగే ఈ కాలు కూడా. ఇప్పుడు మనం ఈ కుడి కాలుని ఇలా గోముఖాసనం అంటారు దీన్ని. ఏ కాలు అయితే పైన ఉందో ఆ చెయ్యి పైన ఉండాలి. ఇలా అలా ఈ చెయ్యి వెనక నుంచి ఇలా 2 కూడా టచ్ చేయాలి. ఈ ఆసనం చేయటం వలన కూడా ఆస్తమా ఎలర్జీల సమస్యే కాకుండా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గటమే కాకుండా ఫ్రోజన్ షోల్డర్స్ చాలా మంచిదండి. ఈ ఆసనంలో కొంతసేపు దీర్ఘ శ్వాసలు తీసుకుందాము. ఇప్పుడు స్లోగా తీసేద్దాం చేతులు. ఇదండి గోముఖాసనం చేసే విధానము.
సో కృష్ణశ్రీ గారు ఈరోజు అనులోమ్ విలోమ్ ప్రాణాయామం అండ్ గోముఖాసనం ఈ రెండు చూపించారు. ఈ రెండు బెనిఫిట్స్ ఏంటో ఎవరు చేయొచ్చు, చేయకుండా వాళ్ళైతే మాక్సిమం ఎవరు ఉండరు, ఎవరైనా చేయొచ్చు. జస్ట్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆసనం మాత్రం గోముఖాసనం కొంచెం గైడెన్స్ చేస్తే బెటర్ అండి. ఓకే, సో ఈ రోజు కూడా మీరు చక్కటి ప్రాణాయామం అండ్ దాంతోపాటు ఒక ఆసనం మా సకులకు నేర్పించారు. ధన్యవాదాలు కృష్ణశ్రీ గారు. నమస్తే అండి. ఇదండి ఇవాళ యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. పిల్లలను దత్తత తీసుకునే ముందు భార్యాభర్తలు ఇద్దరికీ పూర్తి అంగీకారం ఉండాలి, మానసికంగా సిద్ధమవ్వాలి. కుటుంబ సభ్యులు బంధువులకు కూడా తమ నిర్ణయాన్ని తెలియజేయాలి. ఆ తర్వాత దత్తతకు సంబంధించి పనిచేస్తున్న సంస్థలతో చర్చించాలి. నిపుణులు న్యాయవాదులను కలిసి సూచనలు తీసుకోవాలి. దత్తతకు సంబంధించిన అన్ని విషయాలపై సంపూర్ణ అధికారిక సమాచారం తెలుసుకున్నాకే దత్తతకు తయారవ్వాలి. సరే, ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన సౌందర్య లహరి ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? సీతాఫల్ మందిలోని దేవి బ్యూటీ పార్లర్కి వచ్చేసింది. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ దేవి గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం దేవి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాయండి. ఓకే, సో మరి ఇవాళ సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? ఫ్రూట్ ఫేషియల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఫేషియల్స్ అంటే జనరల్ గా ఎవరికైనా ఇష్టపడతారు. సో ఆఫీసుల నుంచి వచ్చినప్పుడు కానీ లేదంటే ఎండకెళ్ళి వచ్చినప్పుడు కానీ అలా ఫేస్ ప్యాక్ అలా వేసుకొని అలా రిలాక్స్ అయితే కొంచెం నిద్ర కూడా బాగుంటుంది, ఇన్స్టెంట్ గ్లో కూడా వస్తుంది మన ఏదైనా సడన్ గా ఫంక్షన్స్ కి వెళ్ళాలంటే. మరి ఈ ఫ్రూట్ ఫేషియల్ వల్ల బెనిఫిట్స్ ఏంటండి? ఈ ఫ్రూట్ ఫేషియల్ ఎవరికైనా సెట్ అవుతుందండి. ఓకే, ట్యాన్ కూడా పోతుంది. ఓకే, ట్యాన్ పోతుంది, అలాగే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది. ఓకే, మరి ర్యాషెస్ అలాంటి ఏమైనా వచ్చే ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓకే, సో ఇది సెన్సిటివ్ స్కిన్ టోన్ ఉన్నా లేదంటే ఆయిల్ స్కిన్ కానీ డ్రై స్కిన్ కానీ ఎవరికైనా సూట్ అవుతుందంట. దీనివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు కాబట్టి హ్యాపీగా అందరూ వేసేసుకోవచ్చు ఈ ఫేషియల్ ని. ఓకే దేవి గారు, మరి ఆ ఫ్రూట్ ఫేషియల్ ఏంటో చూపిస్తారా? చూపిస్తాను. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్కిన్ చూసారు కదా, స్కిన్ మొత్తం స్కిన్ బాగుంది, కానీ ఏంటంటే కొంచెం డల్ గా ఉంది. మనం ఫ్రూట్ ఫేషియల్ చేద్దాము, స్టార్ట్ చేద్దాము. ఓకే అండి, దానివల్ల గ్లో కూడా వచ్చేస్తుంది. గ్లో కూడా వస్తుంది దీనికి ఫేస్. ముందుగా ఏం చేస్తున్నాము? ఫస్ట్ ముందుకుంటే ఏంటంటే క్లీనింగ్ చేద్దాము, తర్వాత స్క్రబ్ చేద్దాము. ఓకే అండి, సో బయట నుంచి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మన ఫేస్ మీద ఉన్న డస్ట్ పోవాలి కాబట్టి చేద్దాము. ఓకే అండి, స్క్రబ్ ఎందుకు? స్క్రబ్ అంటే తనకి కొంచెం ట్యాన్ బాగుంది కాబట్టి మొత్తం పోతుంది. ఓకే అండి, సో మనం జనరల్ గా బయటకి ఎండలో ఉన్నప్పుడు అలాగే ఏంటంటే ట్యాన్ పట్టేస్తుంది, తెలియకుండా ఒక లేయర్ ఫామ్ అవుతుంది. సో స్క్రబ్ తో అది మనం పోతుంది. ఓకే అండి, సో స్క్రబ్ ఎంతసేపు చేస్తున్నాం మనం? 10 minutes చేస్తాను. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే. దేవి గారు, క్లెన్జింగ్ అయిపోయింది, స్క్రబ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? స్టీమ్ అండి. ఓకే, స్టీమ్ ఇచ్చి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటే తీసేస్తాం. ఓకే అండి. ఓకే దేవి గారు, మనం స్టీమ్ ఇచ్చి బ్లాక్ హెడ్స్ తీస్తాం కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? జెల్ అప్లై చేయాలండి. ఓకే అండి, సో జెల్ ఎందుకు అప్లై చేస్తున్నాం? అదే స్టీమ్ ఇచ్చాం కాబట్టి ఫోర్స్ అనేది అది ఓపెన్ అయితే కాబట్టి జెల్ అప్లై మసాజ్ చేయాలి. ఓకే, సో ఓపెన్ అయిన పోర్స్ క్లోజ్ అవ్వడానికి మసాజ్ ఇస్తాం. ఓకే అండి, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? క్రీమ్ అండి. క్రీమ్ కోకోనట్ వస్తుంది, అది మసాజ్ చేయాలి. ఓకే, ఎంతసేపు అండి? 10-15 minutes. ఓకే, సో కోకోనట్ లో మనకు ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో ఆ క్రీమ్ ని బేస్ చేసుకొని మీరు మసాజ్ చేస్తారు. సో మంచి గ్లో కూడా వస్తుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సూట్ అవుతుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఓకే దేవి గారు, 10-15 minutes అయిపోయింది కదా, క్లీన్ చేద్దామా? క్లీన్ చేసేద్దాం. ఓకే.
జాన్వి చూసారు కదా, ఇందాకటికి ఇప్పటికి ఇందాక డల్గా ఉంది, ఇప్పుడు బ్రైటెస్ట్గా ఉంది. ఎట్లా ఉందో చూడండి ఒక్కసారి. చాలా బాగుందండి మీరు చెప్పినట్టు. సో ఆ మసాజ్ వల్ల మనకి ఆ ఫేస్ లో గ్లో అండ్ ఆల్సో మనం అలా రిలాక్స్ అవుతుందంటే బాడీ రిలాక్స్ అవడంతో పాటు మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. అది మన ఫేస్ లో తెలిసిపోతుంది. చాలా బాగుందండి. అండ్ మీరు చెప్పిన దానికంటే లైవ్ లో చూస్తే ఇంకా బెటర్ గా కనిపిస్తుంది ఏదైనా సరే. నిజంగా మీరు చేసే ప్రతిదీ చాలా బాగా చేస్తున్నారు. అండ్ మనం ఇప్పుడు ఫేషియల్ చేసుకున్నాం కదా, మరి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటారు? 24 hours టైం పడుతుంది. ఓకే. సో ఎందుకంటే మరి ఆ ఎఫెక్ట్ మళ్ళీ త్వరగా పోతుందేమో అది పెట్టుకుంటే, సోప్ కానీ ఫేస్ వాష్ కానీ. ఓకే అండి. సో యాజ్ యూజువల్ గా మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టు బయటకు వెళ్ళినప్పుడు మనం స్కార్ఫ్ యూజ్ చేయాలి. ఎందుకంటే పార్లర్ నుంచి ఇంటికి వెళ్లే వరకు రోడ్ మీద ఉండే డస్ట్ అంతా కూడా మన ఫేస్ మీద పడకుండా స్కార్ఫ్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే దేవి గారు, ఇవాళ మా సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి మంచి ఫేషియల్ మా సకులకు పరిచయం చేశారు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇదండి ఇవాల్టి మన సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. పిల్లలను దత్తత తీసుకోవాలి అనుకున్న మహిళ బిడ్డల శిక్షణపై అవగాహన పెంచుకోవాలి. పిల్లల మనసెరిగి ప్రవర్తించడం, వారితో ఎప్పుడు ఎలా మెలగాలో తెలుసుకోవడం దత్తత తీసుకునే దంపతులు తెలుసుకోవాలి. లేదంటే దత్తత తీసుకున్న పిల్లలు చిన్నప్పటి నుంచే బాధపడతారు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారికి కావాల్సిన ప్రేమాభిమానాలు పొందలేరు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య దూరం ఏర్పడుతుంది. సరే, ఈ కార్యక్రమం చూస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఇక్కడ లక్ష్మీ అనురాధ గారు ఉన్నారు. తను మన సకులందరికీ ఎలాంటి డిజైన్ ని పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మీ అనురాధ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. ఇవాళ మా సకులందరికీ ఎలాంటి డిజైన్ ని పరిచయం చేయబోతున్నారు? ఫ్లవర్స్ యూజ్ చేసి లోటస్ ఎలా పెట్టాలి, సన్, చిన్న థీమ్ తో ఫ్లవర్ అరేంజ్మెంట్. సో ముందుగా దానికి కావాల్సిన వస్తువులు ఏంటి చెప్తారా? బౌల్, వాటర్, బిళ్ళగన్నేరు పూలు, లిల్లీ పూలు, ఎర్ర పూలు, రకరకాల ఆకులు, ఆరెంజ్ ఫ్లవర్, బఠానీ పూలు, ఒక స్టిక్, కలర్ లీవ్స్, సిజర్, నైఫ్. ఓకే అండి, మరి కావాల్సిన వస్తువులు ఏంటో చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ఈ స్టిక్ తోటి పార్టిషన్ చేస్తాను ఫస్ట్. ఓకే, పార్టిషన్ అయిపోయింది కదా, ఇక్కడ గ్రీన్ లీవ్స్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్. ఓకే, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ తో పార్టిషన్ లాగా పెట్టుకుంటాం. ఇక్కడ పార్టిషన్ కనబడటానికి బిళ్ళగన్నేరు పూలు ఇటు నుంచి లైన్ గా పెట్టుకుంటాం. ఓకే, స్టిక్ ని కవర్ చేస్తూ. ఓకే, ఓకే అండి, మరి పార్టీషన్ ని కవర్ చేసేసాం కదా, సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇక్కడ లోటస్ షేప్ లో లోటస్ లీఫ్ ని లోటస్ లాగా కట్ చేశాను, అది పెడతాను. ఓకే, ఇక్కడ లిల్లీ ఫ్లవర్స్ అరేంజ్ చేస్తాను జిగ్జాగ్. సో కంప్లీట్ అయిపోయినట్టే కదా ఇంకా? అవునండి. సో ఎంతైనా న్యాచురల్ ఫ్లవర్స్ ఇచ్చే లుక్ మనకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లో రాదు. సో ఏదో డెకరేట్ చేసామంటే చేసామన్నట్టుగా కాకుండా అందులో కూడా ఒక కాన్సెప్ట్ ని పెట్టారు, అది చాలా బాగుంది. ఇలా లోటస్ ఇక్కడ ఉండి సన్ మధ్యలో కనిపిస్తున్నట్టుగా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ చేశారు. సో మనకు కావాల్సినప్పుడు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేంజ్ చేసుకొని కొత్త కొత్తగా ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇలా ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు. సో నైస్, చాలా మంచి కాన్సెప్ట్.
సో మరి ఇంత మంచి డిజైన్ని మా సఖులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదములు. చూసారుగా సఖులు, లక్ష్మీ అనురాధ గారు చేసింది ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి సరికొత్త డిజైన్స్ ని మా సఖులందరికీ పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 040-22555540. చూసారుగా సఖులు, ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. కన్న మమకారం వేరు, పెంచిన ప్రేమ వేరు అని అంటూ ఉంటారు చాలా మంది. కానీ ఒక్కోసారి కన్న మమకారం కన్నా పెంచిన ప్రేమే ఎక్కువగా ఉంటుంది. ఊహ తెలిసిన బిడ్డకు అన్నీ తానైన మనిషితో ఏర్పడే బంధం బలంగా ఉంటుంది. అలాంటిదే దత్తత తీసుకున్న బిడ్డలతో అమ్మకు నాన్నకు ఏర్పడే బంధం కూడా. కాబట్టి దత్తత బిడ్డైనా తల్లిదండ్రులు చూపించే ప్రేమానురాగాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు అంటున్నారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.